6 జిల్లాల్లో జీరో ఓటింగ్. తొలిదశ ప్రశాంతం. బెంగాల్, మణిపూర్, ఛత్తీస్గఢ్లో స్వల్ప ఉద్రిక్తతలు. చెన్నైలో ఓటు హక్కును వినియోగించుకున్న కమల్ హాసన్, అలాగే సీఎం మాజీ సీఎం స్టాలిన్ మరి మళ్ళీ సీఎంగా గెలుస్తారా లేదా అనే విషయం పక్కన పెడితే సీఎం స్టాలిన్ అలాగే కమల్ హాసన్ ఇద్దరు కూడా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పి చూస్తున్నాం. లోక్సభ తొలిదశ పోలింగ్లో నాగాలాండ్లోని 6 జిల్లాల్లో 0% పోలింగ్ నమోదైంది. ఈ 6 జిల్లాల్లో సుమారు 4 లక్షల మంది ఓటర్లు ఉండగా ఒక్కరు కూడా ఓటింగ్లో పాల్గొనలేదు. ఫ్రాంటియర్ నాగాలాండ్ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం పట్టించుకున్నందుకు నిరసనగా ప్రజలు పోలింగ్కు దూరంగా ఉన్నట్టు తెలిసింది. మరి 4 లక్షల మంది ఓటర్లున్నా ఒక్కరు ఓటేలే. ఫ్రాంటియర్ నాగాలాండ్ ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్ అని చెప్పేసి తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేస్తుంది. ఇది ఎందుకనంటే తెలంగాణ ఉద్యమంలో కూడా చదువుల్ని పక్కన పెట్టేసి పరీక్షల్లో కూడా పరీక్ష పేపర్లలో కూడా జై తెలంగాణ అని రాసొచ్చి పరీక్షల్ని బైకాట్ చేసి ఎలక్షన్లను బైకాట్ అసలు ఏది ఉన్నా ఇక బీఆర్ఎస్ అంటే అప్పటి టీఆర్ఎస్ నాయకులు ఎన్నిసార్లు రాజీనామాలు చేసి వచ్చిందంటే అన్నిసార్లు మళ్ళీ గెలిపించుకొని ఎంపీలుగా అలాగే ఎమ్మెల్యేలుగా గెలిపించుకొని పంపించిన చరిత్ర తెలంగాణ రాష్ట్రానికి ఉన్నది. ఈ తెలంగాణ రాష్ట్ర సాధన అనేది ఒక దేశానికి కాదు ప్రపంచానికే స్ఫూర్తిగా నిలబడేటువంటి ఉద్యమం అది. మరి అట్లాంటి స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రయోగం అయితే ఇప్పుడు మళ్ళా నాగాలాండ్లో జరుగుతూ ఉంది. ఫ్రాంటియర్ నాగాలాండ్ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ను కేంద్రం పట్టించుకున్నందుకు ముఖమ్మడి నిరసన చేశారు. 4 లక్షల మంది ఓటర్లు ఉన్న ఒక్కరు కూడా ఓటేయలేదు. మరి నాగాలాండ్లో ఒకే ఒక్క లోక్సభ స్థానం ఉంది. దీనికి శుక్రవారం ఎన్నిక జరగగా 6 జిల్లాల్లో 0 ఓటింగ్ శాతం నమోదైంది. ఫ్రాంటియర్ నాగాలాండ్ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం పట్టించుకున్నందుకు నిరసనగా ప్రజలు పోలింగ్కు దూరంగా ఉండిపోయారని తెలిసింది. ఆ 6 జిల్లాల్లో 4 లక్షల మంది ఓటర్లు ఉండగా తూర్పు నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ పిలుపు మేరకు ఎన్నికలను బహిష్కరించారని సమాచారం. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఆ 6 జిల్లాల్లో అస్సలు 1% కూడా ఓటింగ్ నమోదు కాలేదు. దీంతో పోలింగ్ కేంద్రాలను బోసిపోయి కనిపించాయి. ఎన్నికల సిబ్బంది ఖాళీగా కూర్చోవాల్సి వచ్చింది. ఫ్రాంటియర్ నాగాలాండ్ ప్రాంతం పరిధిలోని 6 జిల్లాల్లో ఉన్న 738 పోలింగ్ కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఫ్రాంటియర్ నాగాలాండ్ను ప్రత్యేకంగా రాష్ట్రంగా ప్రకటించాలనే డిమాండ్తో 2010 సంవత్సరం నుంచే తూర్పు నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ ఉద్యమం చేస్తుంది. మోన్, ట్యూన్సాంగ్, లాంగ్లెంగ్, కిఫిర్, షామటూర్, నోక్లాక్ అనే 6 జిల్లాలతో కూడిన తమ ప్రాంతం అన్ని రంగాల్లో అన్యాయానికి వివక్షకు గురైందని చెప్పేసి మరి దాదాపు ఆ ఉద్యమ సంస్థ వాదిస్తుంది. నాగాలాండ్ అసెంబ్లీలో మొత్తం 60 స్థానాలు ఉండగా వాటిలో 20 స్థానాలు ఫ్రాంటియర్ నాగాలాండ్ ప్రాంతానికి చెందినవి. తూర్పు నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్కు నాగాలాండ్లో 7 గిరిజన సంఘాలు ఉన్నాయి. వాటి ద్వారానే అది ఉద్యమాలు చేస్తుంటుంది అని చెప్పేసి మనం చూస్తున్నాం. మొత్తానికైతే నాగాలాండ్కు సంబంధించిన విషయంలో ప్రత్యేక రాష్ట్ర ఫ్రాంటియర్ నాగాలాండ్ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్తో ఈరోజు దాదాపుగా 6 జిల్లాల్లో ఓటింగ్ అయితే జరగలేదు. మరి ఈ స్ఫూర్తి అనేది ప్రజాస్వామ్యంలో మనం ఈరోజు రాజ్యాంగాన్ని తీసేస్తాము అని చెప్పేసి మాట్లాడుతున్నాను. బీజేపీ వాళ్ళకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఎన్ని కుట్రలు చేసినా ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని మీరు ఏం చేయలేరు, ఉద్యమ స్ఫూర్తిని మీరు ఏమీ చేయలేరు. ఈ ఉద్యమాలు ఇప్పుడు ఒకే ఒక ఉద్యమ సంస్థ ఇచ్చిన పిలుపు మేరకు దాదాపు 6 జిల్లాల్లో 4 లక్షల మంది ఓటర్లు ఒక్కరు కూడా ఓటు వేయకుండా 1% ఓటింగ్ కూడా కాకుండా ఈరోజు సైలెంట్గా ఉండి ఉద్యమాన్ని నడిపిస్తూ ఉన్నారు. మొన్న అమిత్ షా ప్రెస్ మీట్ పెట్టి అసలు నక్సలైట్లు లేని దేశంగా మారుస్తాము, నక్సలైట్లు లేకుండా చూసుకుంటాము అని చెప్పేసి మాట్లాడటం జరిగింది. మరి నక్సలైట్లు దేశంగా జరగాలంటే ఇక్కడ విద్య, వైద్యము ఉచితంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడము, ఉపాధి కల్పనను, ఉద్యోగ కల్పనను చూపించేటువంటి ప్రయత్నం చేసేది అంటే అసలు నక్సలైట్గా మారేటువంటి అవకాశం ఉండదు. కానీ మరి నరేంద్ర మోడీ ప్రభుత్వంలో అమిత్ షా ఏమంటాడు ప్రెస్ మీట్ పెట్టి అసలు ఈ దేశంలో మావోయిస్టు రహిత దేశంగా మారుస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. మావోయిస్టు రహిత దేశంగా మార్చాలి అని అంటే ఇట్లాంటి ఉద్యమ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యమ సంస్థలు సంతోషంగా ఉండేటట్టు వాళ్ళు చేస్తున్న ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యమాలకి మీరు తప్పకుండా మీరు అంటే ఇప్పుడు నాగాలాండ్ ప్రత్యేక నాగాలాండ్ ఎందుకనంటే ఫ్రాంటియర్ నాగాలాండ్లో ఉన్నటువంటి ఆ 6 జిల్లాలు వివక్షకు గురవుతున్నాయని చెప్పేసి ఆ వివక్ష ఇప్పుడు తెలంగాణ కూడా అంతే కదా, నీళ్లు, నిధులు, నియామకాలలో మాకు వివక్ష జరుగుతుంది అనే ఒకే ఒక్క నినాదంతో ఈరోజు తెలంగాణ ఉద్యమాన్ని చేసిరు. వేలాది మంది ప్రాణాలు కోల్పోయి శ్రీకాంతాచార్య లాంటి అమరులు సాధించినటువంటి విజయంగా దాన్ని ప్రకటించుకోవచ్చు. మరి ఈరోజు ప్రత్యేక నాగాలాండ్ కోసం కూడా వాళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారు. మరి ఈ స్ఫూర్తి అంతా ఉద్యమ స్ఫూర్తి అంతా దేశం నిండా ఉంది. ఒకవేళ బీజేపీ కనుక ఏమన్నా దేశంలో రాజ్యాంగ వ్యతిరేక కార్యక్రమాలు చేసేది ఉంటే దీన్ని దేశవ్యాప్తంగా చూడాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది. ఈ విషయాన్ని కూడా గమనించాలి.